ఓం శాంతి 31/3/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మీరిప్పుడు పాత ప్రపంచం యొక్క గేటు నుండి వెలుపలికి వచ్చి శాంతిధామం సుఖధామంలోకి వెళ్తున్నారు. తండ్రి ముక్తి జీవన్ముక్తులకు దారి తెలుపుతూ ఉన్నారు. ప్రశ్న: వర్తమాన సమయంలో అన్నిటికంటే మంచి కర్మ ఏది? జవాబు: మనస్స వాచ కర్మణ అంధులకు ఊత కర్రగా తయారవ్వడం. మనుషులందరికీ ఇంటికి ముక్తికి జీవన్ముక్తికి మార్గం లభించేందుకు ఎటువంటి శబ్దాలు వ్రాయాలో పిల్లలైన మీరు విచార సాగర మథనం చేయాలి. ఇక్కడ సుఖశాంతుల ప్రపంచంలోకి వెళ్ళే మార్గము తెలుపబడుతుంది అని మనుషులు సులభంగా అర్థం చేసుకోవాలి. ఓం శాంతి. ఇంద్రజాలికుని దీపం గురించి విన్నారా? అల్లావుద్దీన్ అద్భుత దీపము అని మహిమ చేయబడింది. అల్లావుద్దీన్ దీపము లేక ఇంద్రజాలికుని దీపము ఏమేం చూపిస్తుంది? వైకుంఠము, స్వర్గము, సుఖధామం. దీపాన్ని ప్రకాశం అని అంటారు. ఇప్పుడు ఉండేది అంధకారం. అందరికీ ప్రకాశం చూపించేందుకు పిల్లలైన మీరు ప్రదర్శనలు, మేళాలు చేస్తారు. ఇంత ఖర్చు చేస్తారు, తలలు బాదుకుంటారు, అంటే కష్టపడతారు. దీనికి పేరు ఏం పెట్టాలి బాబా అని అడుగుతారు. ఇక్కడ బాంబేను గేట్వే ఆఫ్ ఇండియా అని అంటారు. స్టీమర్లు మొదట బాంబేకి వస్తాయి. ఢిల్లీలో కూడా ఇండియా గేట్ ఉంది. ఇప్పుడు మీది గేట్ ఆఫ్ ముక్తి జీవన్ముక్తి, 2 గేట్లు కదా. ఎల్లప్పుడూ ఎక్కడైనా 2 గేట్లు ఉంటాయి. ఒకటి లోనికి వచ్చేది, రెండవది వెలుపలికి వెళ్ళేది. ఇక్కడ కూడా మీరు నూతన ప్రపంచంలోకి వస్తారు. పాత ప్రపంచం నుండి బయటకు వెళ్ళి మన ఇంటికి వెళ్ళిపోతాం. కానీ మీ అంతటా మీరే వాపస్ రాలేరు. ఎందుకంటే ఇంటిని మర్చిపోయారు. మార్గదర్శకుడు కావాలి. దారి చూపే మార్గదర్శకుడు కూడా మీకు లభించారు. బాబా మనకు ముక్తి జీవన్ముక్తి శాంతి సుఖాలకు దారి చూపిస్తున్నారు అని పిల్లలైనా మీకు తెలుసు. అందువలన గేట్వే ఆఫ్ శాంతిధామ్ సుఖధామ్ అని వ్రాయవచ్చు. విచార సాగర మథనం చేయాలి కదా. ముక్తి జీవన్ముక్తి అని దేనిని అంటారో ఎవ్వరికీ తెలియదు. చాలా ఆలోచిస్తారు. శాంతి సుఖాలు కావాలి అని అందరూ కోరుకుంటారు. శాంతితో పాటు ధనము సంపదలు కూడా ఉండాలి. ఇవన్నీ సత్యుగంలో మాత్రమే ఉంటాయి. అందుకే గేట్వే ఆఫ్ శాంతిధామము సుఖధామము లేక గేట్వే ఆఫ్ పవిత్రత సుఖము శాంతి అని వ్రాయండి. ఇవి చాలా మంచి పదాలు. ఇక్కడ ఈ 3 కూడా లేవు కనుక వీటిని గురించి అందరికీ అర్థం చేయించాలి. నూతన ప్రపంచంలో ఇవన్నీ ఉండేవి. ఆ నూతన ప్రపంచాన్ని స్థాపన చేయువారు పతిత పావనులైన గాడ్ ఫాదర్. ఇప్పుడు మనం ఈ పాత ప్రపంచం నుండి ఇంటికి తప్పకుండా వెళ్ళాలి. అందువలన ఇది పవిత్రత శాంతి సుఖాలకు గేటు కదా. బాబాకి ఈ పేరు చాలా బాగా నచ్చింది. వాస్తవానికి ఆ గేటును తెరిచేవారు శివబాబాయే. కానీ బ్రాహ్మణులైన మన ద్వారా చేయిస్తారు. ఈ ప్రపంచంలో అనేక ప్రారంభోత్సవాలు జరుగుతూ ఉంటాయి. కొంతమంది హాస్పిటల్స్ను, కొంతమంది విశ్వవిద్యాలయాలను ప్రారంభోత్సవం చేస్తూ ఉంటారు. కానీ ఇది ఒక్కసారి మాత్రమే జరుగుతుంది. కల్పానికి ఈ సమయంలో మాత్రమే జరుగుతుంది. అందువలన బాగా ఆలోచించాలి. బ్రహ్మ బాబా వచ్చి ఉద్ఘాటన చేయాలి అని పిల్లలు వ్రాశారు. బాప్ దాదా ఇద్దరినీ పిలవాలి. నీవు బయటకు ఎక్కడికి వెళ్ళలేవు అని తండ్రి చెప్తున్నారు. ప్రారంభోత్సవానికి వెళ్ళాలి అని వివేకం చెప్పదు. అది నియమము కాదు. ఎవరైనా ప్రారంభోత్సవం చేస్తారు. వార్తాపత్రికలలో కూడా బ్రహ్మ కుమార్ కుమారీలు అని వ్రాస్తారు. ఈ పేరు కూడా చాలా బాగుంది. ప్రజాపిత అనగా అందరికీ తండ్రి అయ్యారు. అందువలన ఆయన తక్కువ వాడా? తండ్రి స్వయంగా ప్రారంభోత్సవం చేయిస్తారు. వారు చేసి చేయించేవారు కదా. మనము స్వర్గ స్థాపన చేస్తున్నాము అని బుద్ధిలో ఉండాలి. అందువలన ఎంత పురుషార్థం చేసి శ్రీమతమును అనుసరించాలి. వర్తమాన సమయంలో మనస వాచ కర్మణ అంధులకు ఊతకర్రగా అవ్వడం ఒక్కటే అన్నిటికంటే మంచి కర్మ. ఓ ప్రభు, మీరు అంధులకు ఊతకర్ర అని మహిమ కూడా ఉంది.
ఇప్పుడు అందరూ అందులుగానే ఉన్నారు. అందుకే తండ్రి వచ్చి ఊత కర్రగా అవుతారు. మూడవ నేత్రమైన జ్ఞాన నేత్రమునిస్తారు. ఈ నేత్రము ద్వారా మీరు మీ పురుషార్థ అనుసారం నంబర్ వారుగా వెళ్తారు. నంబర్ వారుగా ఉండనే ఉంటారు. ఇది చాలా పెద్ద అనంతమైన హాస్పిటల్ మరియు విశ్వవిద్యాలయం. ఇందులో సర్వాత్మల తండ్రి పరమపిత పరమాత్మ అని వారే పతిత పావనులు అని అర్థం చేయిస్తారు. ఇప్పుడు మీరు ఆ తండ్రిని స్మృతి చేస్తే సుఖధామానికి వెళ్తారు. ఇది నరకం, దీనిని స్వర్గం అని అనరు. స్వర్గంలో ఒకే ఒక ధర్మం ఉంటుంది. భారతదేశం ఒకప్పుడు స్వర్గంగా ఉండేది. అప్పుడు ఏ ఇతర ధర్మము లేదు. దీనిని కేవలం గుర్తు చేసుకోండి. ఇది కూడా మన్మనాభవ. మనము స్వర్గంలో విశ్వమంతటికి అధికారులుగా ఉండేవారం. ఇది కూడా గుర్తు ఉండదు. తండ్రి లభించారు అనే ఖుషి బుద్ధిలో ఉండాలి. అయితే మాయ కూడా తక్కువైనదేమీ కాదు. ఇటువంటి తండ్రి వారిగా అయినా ఇంత సంతోషంగా ఉండరు. గుటకలు మింగుతూ ఉంటారు, అడ్డుపడుతూ ఉంటుంది. పదే పదే మాయ అడ్డు తగులుతూ ఉంటుంది. శివ్ బాబా స్మృతిని మరపింపజేస్తూ ఉంటుంది. స్మృతి స్థిరంగా నిలవదు అని స్వయం అంటారు. తండ్రి జ్ఞాన సాగరంలో మునకలు వేయిస్తారు, కానీ మాయ విషయ సాగరంలో మునకలు వేయిస్తుంది. చాలా సంతోషంగా మునకలు వేయడం ప్రారంభిస్తారు. శివ్ బాబాను స్మృతి చేయమని తండ్రి అంటున్నారు. మాయ మళ్ళీ మరపింపజేస్తుంది. తండ్రిని స్మృతి చెయ్యరు. తండ్రిని గురించి తెలియనే తెలియదు. పరంపిత పరమాత్మ దుఃఖహర్త సుఖకర్త కదా. వారు దుఃఖమును హరించేవారు, కానీ వారు గంగలోకి వెళ్ళి మునకలు వేస్తారు. గంగ పతిత పావని అని భావిస్తారు. సత్యుగంలో గంగను దుఃఖహర్త అని, పాపహరిణి అని అనరు. సాధువులు, సత్పురుషులు మొదలైన వారందరూ వెళ్ళి నదీ తీరంలో కూర్చుంటారు. సముద్ర తీరానికి వెళ్ళి ఎందుకు కూర్చోరు? ఇప్పుడు పిల్లలైన మీరు సాగర తీరంలో కూర్చొని ఉన్నారు. అనేక మంది పిల్లలు సాగరం వద్దకు వస్తారు. సాగరం నుండి వెలువడిన చిన్న నదులు, పెద్ద నదులు కూడా ఉన్నాయి అని తర్వాత తెలుసుకుంటారు. బ్రహ్మపుత్ర, సింధు, సరస్వతి అనే పేర్లు కూడా పెట్టబడి ఉన్నాయి. తండ్రి అర్థం చేస్తూ ఉన్నారు, పిల్లలైన మీరు మనస వాచ కర్మణ ఎప్పుడూ కోపగించుకోరాదు అని చాలా గమనం ఉంచాలి. మొట్టమొదట కోపం మనసులో వస్తుంది, తర్వాత వాచాలో కర్మణాలో కూడా వచ్చేస్తుంది. ఈ మూడు కూడా కిటికీల వంటివి. అందువలన తండ్రి తెలియజేస్తూ ఉన్నారు, మధురమైన పిల్లలు ఎక్కువగా మాట్లాడకండి, శాంతంగా ఉండండి. వాచాలు వచ్చారు అంటే కర్మలోకి కూడా వచ్చేస్తారు. కోపం మొట్టమొదట మనసులో కలుగుతుంది, ఆ తర్వాత వాచ కర్మణలో కూడా వస్తుంది. ఈ మూడు కిటికీల నుండి బయటకు వస్తుంది. మొదట మనసులో వస్తుంది. ప్రపంచంలోని వారైతే ఒకరికొకరు దుఃఖము కలుగజేసుకుంటూ ఉంటారు, కొట్లాడుకుంటూ జగడాలాడుకుంటూ ఉంటారు. మీరెవ్వరికీ దుఃఖం ఇవ్వరాదు, సంకల్పంలో కూడా రాకూడదు. సైలెంట్గా ఉండడం చాలా మంచిది. ఇప్పుడు తండ్రి వచ్చి స్వర్గము లేక సుఖశాంతుల గేటు ఏదో తెలుపుతూ ఉన్నారు. అది కూడా పిల్లలకు మాత్రమే తెలిపిస్తారు. మీరు కూడా ఇతరులకు తెలపండి అని పిల్లలకు చెప్తున్నారు. పవిత్రత, సుఖశాంతి స్వర్గంలో ఉంటాయి. అక్కడికి ఎలా వెళ్తారో అర్థం చేసుకోవాలి. మహాభారత యుద్ధానికి గేటు కూడా ఇప్పుడే తెరుచుకుంటుంది. ఏ పేరు ఉంచాలి అని బాగా విచార సాగర మతనం నడుస్తుంది కదా. ఉదయం విచార సాగర మతనం చేస్తే వెన్న వెలువడుతుంది, మంచి సలహా వెలువడుతుంది. అందుకే బాబా ఉదయమే లేవండి, ఏ పేరు పెట్టాలి అని విచార సాగర మతనం చేయండి అని చెప్తారు. కొంతమందికి మంచి ఆలోచనలు కూడా నడుస్తాయి. పతితులను పావనంగా చేయడము అంటే నరకవాసుల నుండి స్వర్గవాసులుగా చేయడం అని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. దేవతలు పావనంగా ఉంటారు, అందుకే వారి ఎదుట తలలు వంచి నమస్కరిస్తారు. ఇప్పుడు మీరు ఎవ్వరికీ తలలు వంచి నమస్కరించరు. ఆ నియమం మీకు లేదు, కానీ యుక్తితో నడుచుకోవాల్సి ఉంటుంది. సాధువులు తమను తాము ఉన్నతమైన పవిత్రులమని భావిస్తారు. ఇతరులను అపవిత్రులుగా, నీచులుగా భావిస్తారు. అందరికంటే మనం ఉన్నతులము అని ఇప్పుడు మీకు బాగా తెలుసైతే ఎవరైనా మీకు నమస్కరిస్తే బదులు ఇవ్వాల్సి ఉంటుంది. హరి ఓం తత్ సత్ అని అంటారు. మీరు కూడా అనాల్సి ఉంటుంది. యుక్తిగా నడుచుకోకుంటే
వారు మన చేతికి చిక్కరు, అంటే జ్ఞానం వినరు. మంచి యుక్తులు కావాలి. మృత్యువు తలపై ఉన్నప్పుడు అందరూ భగవంతుడి పేరు స్తుతిస్తారు. ఈ రోజులలో అనేక దుర్ఘటనలు జరుగుతూ ఉంటాయి. నెమ్మది నెమ్మదిగా అగ్ని వ్యాపిస్తుంది. వినాశనం అనే అగ్ని విదేశాల నుండి ప్రారంభం అవుతుంది. ఈ అగ్ని తర్వాత మెల్లమెల్లగా ప్రపంచమంతా కాలిపోతుంది. చివరికి పిల్లలైన మీరు మాత్రమే మిగులుతారు. మీ ఆత్మలన్నీ పవిత్రమవుతాయి. అందువలన మీరు అక్కడ నూతన ప్రపంచంలో ఉంటారు. మీకోసమే లభిస్తోంది నూతన ప్రపంచం. పిల్లలైన మీకు నూతన ప్రపంచ ఆహ్వానము లభిస్తుంది. మీరు రాజ్య పాలన చేస్తారు. అల్లావుద్దీన్ అద్భుత దీపం కూడా ప్రసిద్ధి చెందింది. దీపాన్ని రాస్తూనే రుద్దగానే అపారమైన ఖజానాలు లభిస్తాయి. ఇది సరి అయినదే. అల్లా అవల్దీన్ అంటే బాబా సూచనలు ఇచ్చి వెంటనే సాక్షాత్కారాలు చేయిస్తారు. మీరు కేవలం శివబాబాను స్మృతి చేస్తే అన్ని సాక్షాత్కారం అవుతాయి. నవదా భక్తి ద్వారా కూడా సాక్షాత్కారం అవుతుంది. ఇక్కడ మీకు లక్ష్యం సాక్షాత్కారం అవ్వనే అవుతుంది. మీరు బాబాను మరియు స్వర్గమును చాలా ఎక్కువగా స్మృతి చేస్తారు. మాటి మాటికి స్వర్గమును చూస్తూ ఉంటారు. బాబా స్మృతిలో జ్ఞానంలో మునిగిపోయిన వారే చివరి సమయంలో అన్ని దృశ్యాలను చూడగలరు. ఇది చాలా గొప్ప గమ్యం. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయడం అంత సులభం కాదు. చాలా శ్రమ చేయాలి. ముఖ్యమైనది స్మృతియే. బాబా ఎలాగైతే దివ్య దృష్టి దాత అయ్యారో మీకు మీరే దివ్య దృష్టి దాతలుగా అవుతారు. భక్తి మార్గంలో తీవ్రంగా స్మృతి చేసినందున ఎలా సాక్షాత్కారం అవుతుందో అలా మీ శ్రమతో మీరు దివ్య దృష్టి దాతల వలె అవుతారు. మీరు కూడా స్మృతి చేయు శ్రమ చేస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంటారు. సాక్షాత్కారాలు జరుగుతూ ఉంటాయి. ఈ ప్రపంచం అంతటినీ మర్చిపోవాలి, మన్మనాభవగా అయిపోవాలి. ఇంతకంటే ఇంకేం కావాలి? యోగ బలము ద్వారా మీరు మీ శరీరాన్ని వదిలేస్తారు. భక్తి మార్గంలో శ్రమ చేసినట్లు ఇక్కడ కూడా శ్రమ చేయాలి. శ్రమ చేసే మార్గమును బాబా చాలా ఫస్ట్ క్లాస్గా తెలుపుతూ ఉంటారు. స్వయాన్ని ఆత్మగా భావిస్తే దేహ భావం ఉండదు. తండ్రి సమానంగా అవుతారు. సాక్షాత్కారాలు చూస్తూ ఉంటారు. చాలా సంతోషంగా కూడా ఉంటారు. ఇదంతా చివరి స్థితి యొక్క మహిమ. మీ నామ రూపాల నుండే మీరు భిన్నంగా అవ్వాలి. అలాంటప్పుడు ఇతరుల నామరూపాలను స్మృతి చేస్తే ఏ గతి పడుతుంది? మీ నామరూపాలనే గుర్తుంచుకోవద్దు. శరీరం అది పరాయిది అంటే ఇతరుల శరీరాలను ఎందుకు గుర్తు చేసుకుంటారు? జ్ఞానమేమో చాలా సులభం. ప్రాచీన భారతదేశపు యోగంలో ఇంద్రజాలం ఉంది. బ్రహ్మ జ్ఞానులు కూడా ఇలాగే శరీరాలు వదులుతారు అని అర్థం చేయించారు. మనం ఆత్మలము, పరమాత్మలు లీనమవ్వాలి అని వారు అనుకుంటారు. కానీ ఎవ్వరూ లీనమవ్వరు. వారు బ్రహ్మజ్ఞానులు. కూర్చొని కూర్చొని శరీరాన్ని వదిలేయడం ఈ బాబా కూడా చూశారు. వాయుమండలం చాలా శాంతిగా ఉంటుంది, నిశ్శబ్దం అయిపోతుంది. జ్ఞాన మార్గంలో ఉన్న వారికి మాత్రమే నిశ్శబ్దంగా ఉండడం నచ్చుతుంది. శాంతిలో ఉండేవారు ఉంటారు. చాలామంది పిల్లలు ఇంకా బేబీలలాగా ఉన్నారు, చిన్న పిల్లల్లాగా మాటి మాటికి క్రింద పడుతూ ఉంటారు. ఇందులో చాలా చాలా గుప్తమైన శ్రమ ఉంది. భక్తి మార్గంలో శ్రమ కనిపిస్తూ ఉంటుంది. మాలను జపించడము, గదిలో కూర్చొని భక్తి చేయడం కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ మీరు నడుస్తూ తిరుగుతూ స్మృతి చేస్తూ ఉంటారు. వీరు రాజ్య పదవిని తీసుకుంటున్నారు అని ఎవ్వరికీ తెలియదు. యోగము ద్వారానే లెక్కాచారం అంతా సమాప్తం చేసుకోవాలి. జ్ఞానము ద్వారా సమాప్తం అవ్వదు. లెక్కాచారం సమాప్తమయ్యేది స్మృతి ద్వారా మాత్రమే. కర్మభోగము స్మృతి ద్వారా సమాప్తమవుతుంది. ఇది చాలా గుప్తమైనది. బాబా అంత గుప్తంగానే నేర్పిస్తారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, మనస్స వాచ కర్మణ ఎప్పుడూ కోపగించుకోరాదు. ఈ 3 కిటికీలపై చాలా గమనం ఉంచాలి. ఎక్కువగా మాట్లాడరాదు. ఒకరికొకరు దుఃఖం ఇచ్చుకోరాదు. సెకండ్ పాయింట్, జ్ఞాన యోగముల నశాలో ఉంటూ అంతిమ దృశ్యాలను చూడాలి.
స్వయం లేక ఇతరుల నామరూపాలను మరచి నేనాత్మను అనే స్మృతి ద్వారా దేహ భావమును సమాప్తి చేసుకోవాలి. వరదానము స్నేహం అనే బాణము ద్వారా స్నేహముతో గాయపరిచే స్నేహము మరియు ప్రాప్తి సంపన్న లౌలీనాత్మాభవ. ఎలాగైతే లౌకిక రీతి ద్వారా ఎవరైనా ఎవరి స్నేహంలోనైనా లవ్లీన్గా అయినప్పుడు, ఆ ప్రేమలో మునిగినప్పుడు వారి ముఖము ద్వారా, నయనాల ద్వారా, వాచ ద్వారా వీరు వారి ప్రేమలో లీనమై ఉన్నారు అని అనుభవం అవుతుంది. అలా మీరు స్టేజ్ పైకి వెళ్ళినప్పుడు మీలో ఎంతగా తండ్రిపై స్నేహం ఉత్పన్నమవుతుందో అంతగా స్నేహం అనే బాణం ఇతరులను కూడా స్నేహంతో గాయపరుస్తుంది, అంటే వారికి నాటుకుంటుంది. ఉపన్యసించేటప్పుడు దాని లింకును ఆలోచించడం, పాయింట్ను రిపీట్ చేయడం, ఈ స్వరూపం ఉండరాదు. స్నేహము మరియు ప్రాప్తుల సంపన్న స్వరూపం, లవ్లీన్ స్వరూపం ఉండాలి. అథారిటీగా ఉంటూ చెప్పడం వలన దాని ప్రభావం పడుతుంది. స్లోగన్: సంపూర్ణత ద్వారా సమాప్తి సమయాన్ని సమీపంగా తీసుకురండి. మనం సంపూర్ణంగా అయినట్టయితే సమాప్తి సమయం కూడా సమీపంగా వస్తుంది. అవ్యక్త సూచన: సత్యత మరియు సభ్యత రూపీ కల్చర్ను అలవర్చుకోవటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పుడు అందరూ ఎవరో ఉన్నారు అని అర్థం చేసుకుంటూ ఉన్నారు, కానీ వీరే మరియు వీరు ఒక్కరే అనే అలజడి యొక్క నాగలిని ఇప్పుడు నడిపించండి. ఇప్పుడు వేరే వారు కూడా ఉన్నారు, అలా వీరు కూడా ఉన్నారు, ఓం శాంతి వారు అనేంత వరకు చేరుకున్నారు, కానీ ఉండేది వీరు ఒక్కరే అనే బాణం వేయాలి. భూమి అయితే తయారైంది, ఇంకా తయారవుతూ ఉంటుంది, కానీ ఏదైతే పునాది ఉందో, నవీనత ఉందో, బీజం ఉందో అది క్రొత్త జ్ఞానం. నిస్వార్థమైన ప్రేమ, ఆత్మిక ప్రేమ ఉంది అనే అనుభవం అయితే చేస్తారు, కానీ ఇప్పుడు ప్రేమతో పాటు జ్ఞానం యొక్క అథారిటీ గల ఆత్మలు, సత్యమైన జ్ఞానం యొక్క అథారిటీ ఉంది అనే దానిని ప్రత్యక్షం చేయండి. అప్పుడు ప్రత్యక్షత జరుగుతుంది. ఓం శాంతి.